నేను కూడా మీ నమ్మకాన్ని నిలబెట్టారని అనుకుంటున్నాను. మీరు ఇచ్చినటువంటి ఈ గొప్ప అవకాశానికి ప్రతి క్షణం ఏమాత్రం దుర్వినియోగం కాకుండా సద్వినియోగం చేస్తారు. మన తిరుపతి పార్లమెంట్ సెగ్మెంట్లో ఉన్నటువంటి ప్రతి సమస్య వల్ల పార్లమెంట్లో వెళ్ళలేదు. అలాగే ఆ సమస్యల పరిష్కారానికి నా శక్తి మేర పనిచేసానని సవినయంగా మీ ముందు విన్నవించుకుంటున్నాను. అలాగే గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నా మీద పెట్టినటువంటి మరో బాధ్యత సత్యవేడు నియోజకవర్గ సమన్వయకర్తగా మీ అందరికీ తెలుసు. దానిలో భాగంగా ఈరోజు మన మండలాన్ని మీ అందరితో కలిసి మీ అందరినీ పేరు పేరున దర్శనం చేసుకోవాలన్న ఉద్దేశంతో ఇక్కడికి చేయడం జరిగింది. మీరందరూ ఇక్కడికి హాజరై పలకరించినందుకు మళ్ళీ మనందరం కలిసి నడవాల్సినటువంటి టైం ఆసన్నమైన, అలాగే యుద్ధం చేయాల్సినటువంటి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే ఆశించారో 175కి 175 నియోజకవర్గాలు అందులో భాగంగా మనందరం కలిసి పనిచేసి అందరం ఒక్కనాటిగా నడిచి సత్యవేడు నియోజకవర్గాన్ని అత్యధిక మెజారిటీతో గెలిపించి మనం గౌరవ ముఖ్యమంత్రి శ్రీ జగన్మోహన్ రెడ్డి గారికి మనసు చేయాల్సినటువంటి బాధ్యత అందరి మీద ఏ ఒక్కరు ఎక్కువ తక్కువ కాకుండా అందరం సమానంగా కష్టపడి మనం ప్రజల యొక్క సమస్యల గురించి, అలాగే ప్రజలందరికీ అందుబాటులో మనం ఇప్పటికే నిర్వీణ సేవ అందించున్నాం. ప్రతి ఇంటికి ఏ ప్రభుత్వం చేయగలిగినా స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి మన ప్రభుత్వం జగనన్న ప్రభుత్వం ప్రతి ఇంటికి చేసినటువంటి కార్యక్రమాన్ని మనం ప్రతి ఇంటి గుమ్మానికి చేరుతున్నాం. మళ్ళీ కూడా ఎలక్షన్ వచ్చేలోపు మళ్ళీ కూడా ప్రతి గుమ్మానికి కావాల్సినటువంటి టైం ఆసన్నమైంది. దీనికి సంబంధించి రేపు లేదు ఎల్లుండు 10 గంటలకి మన తిరుపతిలో పిఎల్ఆర్ యూనివర్సిటీ సెంటర్లో గౌరవ మంత్రివర్యులు పెద్దరెడ్డి రామచంద్రారెడ్డి గారి యొక్క ఆధ్వర్యంలో మనందరం మరొకసారి ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేసుకొని మనం కార్యాచరణ రూపొందించుకుని ఎలా ముందుకెళ్ళాలి అనేది మనందరం ఒకసారి తెలుసుకోవాల్సినటువంటి అవకాశం మనం శనివారం తెలుసుకోవాలని మీ అందరికీ సవినయంగా విన్నవించుకుంటూ మనందరం మరొకసారి పెద్దల సమక్షంలో తెలుసుకుంది ఏదైనా విషయాలను అన్ని మనం ముందుకు వెళ్ళాలని కోరుకుంటూ మీ అందరినీ ఆహ్వానిస్తున్నాం. మన ఊళ్ళో మన కార్యకర్తలు, మన నాయకులు ఎవరైతే ఉన్నారో ఏ ఒక్కరూ ఫోటో మిస్ కాకుండా మనం అందరి కార్యకర్తలని తీసుకుని అలాగే గౌరవ ముఖ్యమంత్రి గారు ఫిబ్రవరి 3వ తారీఖున ఇంకొక కార్యకర్తల సమావేశం ఏర్పాటు చేయబోతున్నారు. దానికి కూడా మనం సమాయత్తం అవ్వాల్సినటువంటి అవసరం ఉంది. మన నియోజకవర్గాల నుంచి దాదాపుగా 10,000 మందిని ఆ కార్యక్రమానికి తీసుకెళ్ళాలని, అంటే మన కార్యకర్తలు, మన పదవులు ఉన్నవాళ్ళు, పార్టీలో ఉన్నవాళ్ళు, ఎక్కువలో ఉన్నవాళ్ళు, పార్టీకి ప్రాణం పెట్టి పనిచేసే ప్రతి కార్యకర్తని మనం గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పే సందేశం వినడానికి మన నియోజకవర్గం తీసుకోవాల్సిన అవసరం ఉంది. దానికి కూడా మనం కార్యక్రమం సిద్ధం చేసుకోవాల్సి ఉందని సవినయంగా వినిపించుకుంటూ నాకు మీ ముందు నిలబడి మాట్లాడడానికి అవకాశం కల్పించినటువంటి మీ అందరికీ ప్రతి ఒక్కరికి పాద నమస్కారం చేసుకుంటూ